మా గ్రామంలో సొసైటీ ద్వారా కాటా పెట్టినటువంటి నేల రంజిత్ అనే పిల్లాడు అందరి నాతో పాటు ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉండే వాళ్ళకి కొన్ని కాటా వేసిండు, కొన్ని కుప్పలు అట్లనే ఉండే ధాన్యం. మై కూడా కొంచెం లేట్ కోసుడు అయింది, కానీ అప్పుడే కోసినాం, ఆరబెట్టినాం, కుప్ప పోసిన తర్వాత కూడా చిన్న చినుకులు వస్తే కింద కొంచెం పదనొచ్చినా కూడా మళ్ళీ ఆరబోసినాం. మా చుట్టుపక్కల అన్నీ తీసుకుపోయిండు. కాకపోతే మై మాత్రం విడిసేట్టు రేపు పొద్దున జోక్తా అని చెప్పేసి అమలు వెళ్ళిపోయారు అని చెప్పేసి మా ధాన్యం కోకపోకుండా అట్లనే వదిలేసిపోయాడు. పదే ప్రతిరోజు అతన్ని అడిగినా కూడా నీ ఇష్టం ఉన్న దగ్గర అమ్మకపో అని చెప్పేసి మమ్మల్ని వేధించి, అయినా సరే ఏదో ఒకటి బతిమలాడితే 20,000 ఇస్తే నీకు పంపిస్తా అంటే చెప్పేసి అన్నాడు. సరే లేబర్ని ఇవ్వమంటే లేబర్ని ఇవ్వకపోతే పక్కన మా విలేజ్లో ఉన్నటువంటి రైస్ మిల్లోకి వెళ్ళి లేబర్లకు క్వింటాల్కి 30 రూపాయల ధర మాట్లాడుకొని సంచులు నింపించడం మాట్లాడుకున్నాం. మరి లారీ పంపిస్తుంటే ఆ కుప్ప ఉంటే వర్షం వస్తే ఖరాబ్ కాదు, అయినా పర్వాలేదు, నువ్వు లారీ తెప్పిస్తేనే మేము సంచులు ఎత్తిపిస్తా, ధర్మకంటకి పంపిస్తా డైరెక్ట్ అంటే చెప్పేసి అడిగితే ఏమన్నాడు ఆయన, సరే నేను అర్ధగంటలో లారీ వస్తుంది, నువ్వు ఫస్ట్ లింపించుకో అంటే చెప్పేసి అన్నాడు. నయ్యి అది మా ఇంకొక అతను సరే అని చెప్పేసి లింపించినాం. లారీ కోసం ఫోన్ చేసినాం, ఏమై లారీ వస్తలేదు, వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ లేబర్ కూడా మాకు దొరకరు, మీరు పెట్టుకోవాల్సిన లేబర్ నేను పెట్టుకున్నా, లారీ వస్తుందంటే నేను కుప్ప ఎత్తికిచ్చిన సంచులల్లో, వర్షం వచ్చేటట్లున్నది, కొద్దిగా ఎట్లైనా పంపి అంటే చెప్పేసి అన్న తర్వాత ఏం చేసిండు, అర్ధగంటలు వస్తాయి, ఒక అర్ధగంట అర్థమని 4 రోజులు చేసిండు. 4 రోజుల తర్వాత మేము ఆయనకు రిక్వెస్ట్ చేసినాం, ఇట్లయితే వీలు అయ్యేటట్లేదు, దయచేసి ఎట్లైనా ఇది తీసుకపో అంటే మా పక్క ఫ్రెండ్స్ వాళ్ళు అయితే టాక్టర్లు మా విలేజ్ అందులోనే వేసుకపోతా, వర్షం వస్తే ఖరాబ్ అయితే ధాన్యం అంటే చెప్పేసి పదే అడిగినా కూడా అవసరం లేదు, నేను లారీ తెప్పిస్తా, లారీకి క్వింటాల్కు 10 రూపాయలు అడిగి, ఫస్ట్ అడిగిన 20,000 అట్లా అడిగింది కాక మళ్ళీ 10,000 క్వింటాల్కి 10 రూపాయలు కట్ అయితే ఎందుకు ఇవ్వాలని నీకు అంటే చెప్పేసి అమలు మేము పెట్టుకుంటున్నాం, అన్నీ నేను పెట్టుకుంటున్నా, ఎందుకు ఇవ్వాలంటే చెప్పేసి అడిగితే ఒకటే మాట చెప్పింది, నాకు కాదు మా సార్లు అడుగుతారు అక్కడ కట్ అయితే క్వింటాల్కు 10 రూపాయలు. సార్ అంటే ఎవరు? వాళ్ళ అధికారులు, పై అధికారులు, ఆ సొసైటీకి సంబంధించిన సార్. సరే నేను అన్న అంతా అంటే కరెక్ట్ కాదు, ఏదో నాకు ఖరాబ్ అయిన దానికి ఏదో 1 కిలో ఎక్కువ కట్ చేసుకో అని చెప్పేసి ప్రాధాయపడ్డా. సరే అని చెప్పేసి అని వర్షం పడ్డది, దాన్ని వర్షం పడుతుందని చెప్పేసి అర్ధరాత్రిలో నేను కప్పిన కాగితాలు ఉండగా ఇంకొక 5-6 కాగితాలు ఉండవు. అక్కడ మా విలేజ్లో ఉన్నారు కాగితాలు ఇట్లా కిరాయి ఇచ్చేవాళ్ళు, కాగితాలు అడుగుతాయినా కాగితాలు ఇవ్వలేడు, మాకు ఇచ్చే రైట్స్ లేవు, మేము ఇవ్వమంటే చెప్పేసి అన్న వర్షం పడ్డప్పుడు కూడా. సరే పర్లేదని చెప్పేసి నా కాగితాలు తీసుకుపోయినా, వర్షం కొంచెం పడ్డది, కింది మట్టంలో కింద వర్షం కింది నుంచి వచ్చి సంచిన కింది మట్టంలో కొంచెం దర్శనం అంట. ఇప్పుడు ఈ అడ్లను చూసేసరికి ఈ అడ్డు మై కానే కావు, మొత్తం 90% దర్శనం అడ్డు దింపుకొచ్చింది. లారీ తెప్పించింది, వేసుకపోయింది, 10-15 రోజులు అయింది, మీ ఓతలేమని చెప్పేసి ఇప్పుడు మొత్తం ధాన్యం ఖరాబ్ అయిన సంచులు తీసుకొచ్చేసి ఈ మా ధాన్యం కూడా కావు, డబ్బులు అడుగుతున్నాడు, ఈ విధంగా అడుగుతూ ఎట్లయినా సరే పోనీ అని చెప్పేసి అంటే క్వింటాల్కి 40 కిలోలు కట్ చేస్తా అంటే చెప్పేసి అన్నాడు. డబ్బులు అడిగేవాళ్ళు ఎవరు? నేల రంజిత్ ఇక్కడ కాటా పెట్టి మెయింటైన్ చేసేటప్పుడు మాకు కావాలంటే అందరికి మా అధికారులకి మళ్ళీ మేము కాంట్రాక్ట్ చేస్తే ఏమంటున్నాడు, అయినా మొత్తం అన్ని ఊళ్ళకి అంటే అయిపోయిన తర్వాత పోసిందంటే చెప్పేసి అంటున్నాడు. సార్కి చెప్తారు కదా, నా పక్క పంటున్న పేర్లు చెప్తా. ఒక రోజు నైట్లో వర్షం పడుతున్న టైంలో నేను కాగితాలు కప్పిన టైంలో ఆయన ఎండ పోసినవి ఉన్నాయి, లంబడోళ్ళు అయితే లంబడి సుధాకర్ అని చెప్పేసి వాళ్ళు అటు ఇటు కొన్ని మంచిగా చేసిన తర్వాత మ్యాచర్ నా చేతితో చెక్ చేసిన సార్, 35, 40 అట్లా 35, 40, 32 అట్లా చూపెట్టిన మ్యాచ్ అది. ఆ అడ్లు అదే రోజు లాస్ట్ అమలు వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆ రోజు వాళ్ళే జోకిచ్చిండు, వాళ్ళే దొడ్డు రకం, నాకు సన్న రకం. మన నయ్య ఎప్పుడు జోకుతాం అంటే పొద్దున జోకుతాని వాళ్ళ అప్పయ్యేసి నా ఇక్కడ నీళ్ళు సెట్ వడ్లు వాపస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, నాకు ఫోన్ చేసిండు అడ్లు వాపస్ వస్తున్నాయంటే చెప్పేసి అంటే నేనేం చేసుకుంటా, నాకు అదే రోజు చెప్తే నేను ఏదైనా ప్రయత్నం చేసుకుంటా కదా, నేను అమలు డబ్బులు కట్టుకున్నా, అడ్లు ఎండ పోయమంటే ఎండ వచ్చిన మ్యాచర్ వచ్చేదాకా 13 to 14 దాకా వచ్చింది మ్యాచర్. ఇప్పుడు దాదాపు 12-13 రోజుల తర్వాత వాపస్ వచ్చింది. నై వచ్చేసి 166, కింద ఒక 4 సంచులు ఎక్స్ట్రా అయినా తెప్ప రాజేష్ అని అతని 200 దాకా అయినాయి, 196 చిల్లర అయినాయి. కానీ వాళ్ళెందుకు జోకలేరు, మరి నువ్వెందుకు జోక్కున్నావు? కాటెక్కేసి లేబర్ లేరు, ఏం చెప్తావు చేసుకోపో, వాళ్ళకి చెప్పుకోపో అంటున్నాడు. ఇదే కాదు సార్, 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే ప్రాబ్లం జరిగింది. అప్పుడు అడ్లున్నాయి ఖరాబ్ కాదు, నువ్వు ఇట్లా ఖరాబ్ అయిన అడ్లను లాస్ట్ లోడ్ అని చెప్పేసి నయ్య పెద్ద మొత్తం ఉండే అప్పుడు